హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హాయ్ హలో వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా అమ్మ తరఫున హాయ్ హాయ్ హాయ్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ప్రతిరోజు డైలీ వ్లాగ్లో కనిపించే నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మంచి, అది కూడా లంచ్లో అమ్మ ప్రిపేర్ చేసిన ఒక మంచి చిన్ననాటి ప్రోటీన్స్తో నిండిన ఒక పాటోలీతో పాటుగా ఒక స్వీట్ అనేది మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో ఇక ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి. గోధుమలు కదా, ఇవి గోధుమలను అయితే నైట్ నానబెట్టి అయితే ఉంచిందండి. ఈ గోధుమ పాలతో చేసే స్వీట్నే ఇప్పుడు మీకైతే నేను చూపించబోతున్నాను. ఇంకా గోధుమలతో ఏం స్వీట్ అనుకుంటున్నారా? గోధుమ హల్వా అండి. నానిన తర్వాత గోధుమలు ఒకసారి ఇలా నోట్లో వేసుకుంటే భలే ఉంటాయి కదండి. గోధుమలతో ఏం చేసినా బాగుంటుంది. సో ఇదిగోండి, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ముందుగా నానబెట్టిన గోధుమలను అయితే మనం ఇలా విధంగా మిక్సీ జార్లో అయితే వేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకుని మిక్సీ చేసుకుంటే మనకి గోధుమల నుంచి పాలు అనేవి బయటకు వస్తాయి. ఇలాంటి చిక్కటి పాలతోనేనండి మనం హల్వా అనేది చేసుకుంటాం. ఇది చిన్నప్పటి నుంచి చాలాసార్లు అమ్మ చేసిన మంచి కమ్మనైన హల్వా. ఇది అన్ని వయసుల వారు తినచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎటువంటి జబ్బుకు చేయదండి. అందులో గోధుమ కూడా పీచు పదార్థము అది ఉంటుంది కాబట్టి హ్యాపీగా చక్కగా డైరెక్ట్గా గోధుమ పిండి కాకుండా ఈ విధంగా పాలు తీసుకుని మనం చేసుకుంటే హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ మిక్సీ జార్లో అయితే నానిన గోధుమలను అనేది నేను కొద్దిగా వాటర్ అనేది వేసుకుని, ఇక్కడ చూసారా జల్లెడలో ఈ విధంగా పాలు అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ కొలతలు అనేవి ఏ విధంగా తీసుకున్నది అని కూడా నేను ఒకసారి చెప్తానండి. సో కొద్దిగా మా మిక్సీ జార్లో వాటర్ వేసుకుని చెప్పాను కదా, మెత్తగా గోధుమల్ని మనం కానీ మిక్సీ చేసుకుంటే దాంట్లోంచి గట్టిగా ఇలా పిండితే మనకి పాలు అనేవి బయటకు వస్తాయి. కొద్దిగా చిక్కగానే అయితే ఉంటాయండి. కానీ చాలా ఫాస్ట్గా నానబెట్టుకుని మిక్సీ చేసుకునే ప్రాసెస్సే. అంటే ఒక నైట్ అంతా నానబెట్టుకుంటాం, మర్నాడు మిక్సీ చేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు దానికోసం కేటాయిస్తాం, అంతేనండి. మిగతా అంతా కూడా చాలా చాలా ఈజీగా తినాలి అని నోరూరిన వెంటనే మనం నైట్ గోధుమలు నానబెట్టుకున్నాము అంటే మాత్రం మర్నాటికి స్వీట్ రెడీ అయిపోయిందనే. ఇగో ఇలా మొత్తం ఎంతవరకు మనకి పాలు అనేవి బయటకు వస్తాయో ఈ పిప్పి చూసారా, అంతవరకు అయితే మాత్రం ఈ పాలను పిండేసి మనం పాలను అనేది రెడీ అయితే చేసుకుని ఉంచుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇందులో ఏం లేదండి. బాగా పిండి ఇంకా మనకు అదే పిప్పి మాత్రం మిగిలింది. ఇదిగో ఇక్కడ చూసారా, ఈ పాలు అనేవి అంటే నానబేసుకుని గోధుమలు బట్టి మనకు ఉంటుందండి, మనకి లెక్క కూడా. ఇదిగో ఈ పిప్పి అయితే ఇలా వచ్చింది. ఇంకా పాలను అయితే యూజ్ చేసుకుని మనం స్వీట్ని అనేది తయారు చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి అయితే ఇదిగోండి, ఇవి కూడా నైట్ అయితే నానబెట్టింది నిండుగా ప్రోటీన్స్ మెండుగా ఉన్న శనగల నుంచి పాటోలి. ఈ పాటోలి మాత్రం సూపర్గా అదిరిపోతుందండి. కాంబినేషన్ కూడా చెప్పేస్తున్నాను. ఉల్లిపాయ పులుసు కానీ, తీపి పులుసు కానీ, లేదంటే వంకాయ పచ్చి పులుసు అంటాం కదండి, దానితో కానీ పాటోలి చేసుకుని వేడిగా, అది కూడా బాక్సుల్లోకి మాత్రం అస్సలు బాగోదండి. వేడిగా కంచంలో అలా పెట్టుకుని తినాల్సిందే. అలాంటి పాటోళ్ళని అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తోంది. సో మనకు వచ్చేదంతా శ్రావణ మాసం, మనం శుక్రవారాలు ఎలాగా వచ్చే నెలంతా కూడా ఏదో విధంగా మనకి శనగలు అనేవి ఇంట్లోనే వస్తూ ఉంటాయి. అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకునే కన్నా పాటోళ్ళని ఇలా కానీ చేసుకుని తిన్నామంటే ప్రోటీన్స్ మాత్రం నిండుగా భలే వస్తాయండి. సో ఇదిగోండి, కొద్దిగా అయితే పచ్చిమిర్చి అయితే అందులోనే మిక్సీ జార్లో వేసేసి శనగల్ని అందులో వేసి మరీ పల్చగా అంటే మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టుగా అయితే, అంటే పాటోలికి ఇలా ఉంటేనే బాగుంటుందని మరీ పీస్ చేసుకునే కన్నా శనగల్ని కొద్దిగా బరకగా మిక్సీ అనేది చేసుకుని పోపు సామాన్లు ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, అదేవిధంగా కరివేపాకు, ఈ విధంగా పచ్చిమిర్చి ముందే మనం దాంతోపాటు కొట్టేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి కారం అందులో మిక్స్ అయిపోయింది. బాండీలో అయితే ఆయిల్ వేసుకుని ఇందాక తీసుకున్న ఈ పోపు అంతా కూడా అందులో వేసేసుకుని మనం కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అయితే మాత్రం ఇలా అయితే వేయించుకుందాం. ఇక వేగిన ఈ పోపులో ఇందాక తీసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేస్తున్నాం. మీకు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది కొద్దిగా, అంటే ఆయిల్ ఇక్కడ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. మనకు అక్కర్లేకపోతే మనకి ఇలా కూడా బాగుంటుందండి. అంటే ఆయిల్ వేసే కొద్ది టేస్ట్ కదా, అందుకని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళైతే వేసుకోవచ్చు. మాకైతే ఈ ఆయిల్ అయితే సరిపోయిందండి. అంటే మరీ ఎక్కువ ఆయిల్ కాదు, అలానే మరీ పోపు తడిసేంత ఆయిల్ కాదు, మధ్యలో ఒక్కసారి వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా అయితే ఈ ప్రోటీన్స్ నిండిన పాటోలి అనేది మాత్రం మనకు వచ్చేస్తుంది. ఇది విడిగా స్నాక్స్గా కూడా తినేయచ్చండి, అన్నంలోనే అందుకుని తినాలని లేదు. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకుంటే మనకి అన్ని రకాలు, అంటే మనకి పోషకాలతో సహా మనకి ఫుడ్ ఐటమ్ అనేది రెడీ అయితే
అయిపోతుంది. ఇంకా వేగిన పోపులో అయితే ఇందాక మనం నూరుకున్న శనగల ముద్ద ఉంది కదండి, దాన్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేశాను. ఇలా డైరెక్ట్గా శనగలు కాకుండా పచ్చి శనగపప్పును కూడా నానబెట్టుకుని మనం ఈ విధంగా పాటోళీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా పచ్చి శనగపప్పుతో చేసుకుంటే మాత్రం పొడి పొడిగా అయితే వస్తుందండి. ఇది దీనివల్ల కొద్దిగా మనకి ముద్దగా అనిపించిన పచ్చి శనగపప్పు నానబెట్టుకుని చేసుకున్న పాటోళీ అయితే మాత్రం కొద్దిగా మనకి పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. ఇంకా ఒకవైపు అది చేసుకుంటూనే అమ్మ ఇటువైపు కొద్దిగా యాలకల్ని షుగర్ అయితే వేసి దంచుతోందండి. అంటే మనకి ఉత్తి యాలకలు దంచే కన్నా, అంటే ఇలా నూరుకునే కన్నా ఇది స్వీట్లోకండి. అంటే నేను రెండు కలిపి మిక్స్, అంటే ఎట్ ఏ టైం మెయిన్ చేసుకున్న ఒక పక్కన పాటోళీ చేస్తూ అన్నంలోకి ఇంకొక పక్క స్వీట్ చేస్తుంది కదా. సో రెండింటినీ అయితే నేను షూట్ చేయడం వల్ల ఈ విధంగా దేనికి దానికి మీకు 2 ఐటమ్స్ కలిసి వస్తాయని ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, ఒకసారి మనం కలిగబెట్టి చిరు పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసి మూత పెట్టేసామనుకోండి, అది సిమ్ములో పెట్టుకోవాలండి. బాగా హై పెట్టుకుంటే మాత్రం అడుగు నుంచి మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యన బాగా కలుపుకుంటూ, ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. నాకు ఇందులో ఇంట్రెస్ట్గా నేను తినేది ఏంటి అంటే, మనము అడుగున అట్ట కొంచెం కట్టిన తర్వాత గోకుడు వస్తుంది చూసారా, అది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకటనే కాదు, బంగాళదుంపలు వేయించినా ఏది వేయించినా అడుగున మనకి కడుతుంది కదా ఒక అట్టలా గట్టిగా, అది మాత్రం చాలా ఇష్టమండి నాకు. సో ఇదిగోండి మొత్తానికి సిమ్ములో పెట్టి దానిని ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి కమ్మటి పాటోళీ అయితే రెడీ అయితే అయిపోయింది. దాన్ని వేడిగా తినాలి అని చెప్పి, అంటే ఈలోపు స్వీట్ రెడీ చేయాలి. దీనికి కాంబినేషన్ ఈరోజు ఉల్లిపాయ పులుసు అనేది పెడుతోంది. ఇదిగోండి ఇక్కడ ఆగలేక పైన నేను చెప్పాను కదా ఇందాడ గోకుడు చిన్నది వస్తుందని, దాన్ని అయితే వెంటనే నోట్లో అయితే వేసేసుకున్నాను. నాకు ఇలా వచ్చిన ఈ పాటోళీ కన్నా అడుగున వచ్చిన దాన్ని తినడమే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఇంకా ఈ విధంగా కొద్దిగా వేడిగా అనేది ఉండాలి. బయట చల్లగాలి వీస్తున్నాయండి. ఇది అందుకోసం చెప్పాను, ఇది వేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి హాట్ బాక్స్లో అయితే పెట్టేసి ఇక స్వీట్ ప్రిపరేషన్ కోసం అయితే ఇటువైపు వచ్చేసాం. ఇంకా ఇందాకడ స్వీట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాం కదా, దానికోసం అయితే ఇక్కడ షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి ఎంత షుగర్ తీసుకున్నాం అనేది చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 గ్లాసుల గోధుమలను అయితే నానేసింది కాబట్టి ఇదే గ్లాస్తో మనం 2 గ్లాసులకి 3 గ్లాసుల షుగర్ అయితే తీసుకుంది. మీరు ఏ గ్లాస్తో మీరు కొలుచుకుంటారో గోధుమలు, ఆ గ్లాస్తో 3 గ్లాసుల షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా ఇందాకడ పాలు అనేవి తీసి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, దీనికి మాత్రం హల్వా చేసేటప్పుడు కొద్దిగా మందపాటి వెడల్పాటి గిన్నెలో అయితే చేసుకుంటే, అంటే కిందన అడుగంటకుండా ఉండే కొద్దిగా మందపాటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి. హల్వా అనేది బాగా వస్తుంది. ఇంకా మరి పల్చటి గిన్నెలు అయితే మనకి ఏమవుతాయంటే అడుగున అట్ట కట్టేస్తుంది, మాడిపోతుంది. ఇంకా షుగర్ని కూడా ఇందులోనే అయితే ఈ విధంగా మిక్స్ చేసి, మాకు ఇక్కడ చిన్న కుక్కర్ అనేది ఉందండి, ఇది కొంచెం దళసరిగా ఉండేది, అందుకే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా ఈ చిన్న కుక్కర్లో ఈ పాలని అదేవిధంగా షుగర్ని కూడా వేసేసాం. చెప్పాను కదండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అని. కాకపోతే ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే అడుగంటకుండా అదే పనిగా మనకి చేతులు నొప్పి పెడతాయంటారు చూసారా, చంకాలు ఆ జబ్బలు మరకు నొప్పి పెట్టేంత వరకు దాన్ని మనం కలుపుతూనే ఉండాలి. ఇది ఒక్కటేనండి మనం చేయాల్సింది ఏంటి అంటే, అది అడుగంటకుండా హల్వాని, అది కూడా ఎక్కువ టైం పట్టదండి. నేనైతే సిమ్ములో పెట్టుకుని ఒక పావు గంట కలిపానేమో, అంతే. హల్వా అనేది ఇట్టే చిటికలో రెడీ అయిపోయినట్టు అనిపించింది. ఇక్కడ ఇదంతా ఇలా మిక్స్ చేస్తూ కదుపుతూ ఉండగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్పుడే మనకి హల్వా అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ అడుగు నుంచి కొద్దిగా హల్వా అనేది ఈ విధంగా గట్టిపడడం అనేది మొదలు పెడుతుంది. కాకపోతే ఎటు వచ్చి చేయాల్సిందల్లా దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఏదో పని కోసం మాత్రం వెళ్ళిపోకూడదండి. ఇలా కలియబెడుతూ ఉండగా చిటికలో కళ్ళ ముందే మనకి హల్వా అనేది ఇలా గట్టి పడిపోతుందండి. ఇంకా ఈ గట్టిపడిన ఈ హల్వాలో మనం కొద్దిగా సువాసన కోసం అయితే ఇందాకడ యాలకలు కొట్టుకుని ఉంచుకున్నాం కదండి, యాలకల పొడి, ఆ పొడిని అయితే ఇందులో మిక్స్ చేసేసుకుని ఇంకా హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి అడుగంటకుండా అదే పనిగా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఎందులో మనం తీసుకోదలుచుకున్నామో ఈ హల్వాని ఆ ప్లేట్కి అయితే మనం నెయ్యి అనేది రాసేసుకుని ఈ హల్వాని అందులో స్ప్రెడ్ చేసుకుని కావలసిన సైజులో అయితే ముక్కలు కోసుకోవడమే. ఇంకా ఇందులో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇలా ఏ సీడ్స్ కావాలంటే ఆ సీడ్స్ అన్నీ కూడా చక్కగా మనం పైన హల్వాకి ఇస్తూ ఉంటాడు కదా, అలా వేసుకోవచ్చు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవేమీ లేవండి, అందుకనే తనైతే మాత్రం నార్మల్గానే చేసింది.
నార్మల్గా చేసిన అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదా, చాలా సూపర్ టేస్టీతో. అది కూడా మాకు ఇది చిన్నతనం నుంచి ఏదైనా స్వీట్ కావాలి అంటే మాత్రం అమ్మ అంటే ఎక్కువగా చిన్నతనంలో పూర్వకాలంలో జబ్బు చేయకుండా అంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉండే ఐటమ్సే పెట్టేవారు కదండి. ఇప్పుడంటే బయట మనం ఏవేవో కొనేసుకుని స్వీట్ స్టాల్లో ఏవేవో తినేస్తున్నాం, కానీ పూర్వం ఏదైనా స్వీట్ కావాలన్నా లేదు మనకి ఏదైనా హాట్ కావాలన్నా ఇంట్లో వీళ్ళకి ఏది పెడితే మంచిది, ఏ విధంగా ప్రోటీన్స్ అందుతాయి, ఏ విధంగా మనకి కార్బోహైడ్రేట్స్ అందుతాయి, లేకపోతే ఏ విధంగా ఆ పిల్లలకి పీచు పదార్థాలు బాడీలోకి వెళ్తాయి అని ఆలోచించి పెట్టేవారు. అలాంటి చిన్నతనం నాటి స్వీట్ కాబట్టి అమ్మ చేస్తున్నది ఒకసారి ఈ విధంగా షూట్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఇదిగో ఇలా అయితే నెయ్యి రాసిన కంచానికైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసి వేడిగా ఉండంగానే మనకి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి. అంటే మనకు కావాల్సిన షేప్లో, మనకి డైమండ్ షేప్లో కావాలంటే కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కావాలంటే కట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పిల్లలకి నచ్చేట్టుగా ఆ షేప్లో మనం ఇలా కట్ చేసి కాసేపు గాలికి అలా వదిలేసామనుకోండి, హల్వా అనేది గట్టిపడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ముక్కలు అనేవి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ నేనైతే ఈ విధంగా, మనకి తెలుసు కదండి ఇప్పుడు హల్వా అంటే స్ట్రైట్గా అదేవిధంగా అడ్డంగా ఈ విధంగా అయితే ఈజీగా కోసేస్తాం. కాబట్టి ఒక చాకు తీసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా నేనైతే కట్ అయితే చేసేస్తున్నాను. కాసేపు గాలికైతే ఆరబెట్టేసి మేము బోన్ చేసిన తర్వాత ఈ హల్వా అనేది ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఈ విధంగా కట్ చేసి పక్కనైతే పెట్టేసి మేము భోజనానికి అయితే రెడీ అయిపోతున్నామండి. చెప్పాను కదా, అమ్మ లంచ్లో కూడా శనగల పాటోలి అనేది చేసింది. దానికి కాంబినేషన్ అయితే ఉల్లిపాయ పులుసు అనేది పెట్టిందండి. దాంతోపాటుగా మెంతి ఊరగాయ అనేది వేశాను. సో ఇవన్నీ కూడా అసలు మనం ఇంట్లో ప్రతిరోజు నేను ఏదో ఒక వంటకాన్ని ఆల్మోస్ట్ నేను ఇలా చేశాను, మా పిల్లలకి ఎలా చేశానని చూపించిన అమ్మ చేసే ఇటువంటి వంటల కోసమే ప్రత్యేకించి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానండి. ప్రతిరోజు ఎప్పుడు తినే బెండకాయ, దొండకాయ ఇవన్నీ బోరు కొట్టినప్పుడల్లా నాకు ఇలా కందా బచ్చిలేని కానీ, లేదా ఇలా శనగల పాటోళి అని కానీ, లేదంటే అరటి పువ్వు కూర అని కానీ, ఇవన్నీ మా చిన్నతనంలో బాగా ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఐటమ్స్, ప్రోటీన్స్ ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువగా పెట్టేవారు. ఇదిగోండి ఈరోజు వేడి వేడి అన్నంలో అయితే ఆ కాంబినేషన్తో భోజనం అనేది చేసేసాను. ఇంకా ఇక్కడ హల్వా అనేది ఇలా గట్టిపడి అయితే ఉందండి. దాన్ని ఒకసారి ఇందాకడే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ చాకుతో ఒకసారి ఇలా కింద నుంచి తీసామంటే మాత్రం ఈజీగా హల్వా అనేది ఊడొచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ముక్కలు అనేవి చాలా బాగా అయితే వచ్చాయి. చాలా మెత్తగా కూడా ఉంది హల్వా. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, ఎటువంటి అంటే అందరూ గోధుమ పిండితో చేసుకుంటారు, లేదంటే చాలా వరకు నేను చూసినంత వరకు యూట్యూబ్లో కూడా గోధుమ పిండితో చేసే హల్వాలే ఎక్కువ చూపించారు. ఈ విధంగా పాలతో చేసుకున్న హల్వా కూడా చాలా సూపర్ టేస్టీగా అయితే వస్తుంది. సో ఇదిగోండి మొత్తం అంతా బాక్స్లోకి అయితే మా పిల్లలకి, మా వారికి, నాకు అయితే తీసుకెళ్ళమని కొన్ని ముక్కలను అయితే కట్ చేసి ఈ విధంగా బాక్స్లో అయితే పెడుతున్నాం. చూసారు కదండి, చాలా చాలా బాగుంటుంది. హెల్దీ అయిన హల్వా తినాలి అనుకుంటే మాత్రం మరీ అంత షుగర్ కూడా పెద్దగా ఎక్కువగా వేసేయలేదు కాబట్టి అన్ని వయసుల వారు కూడా హ్యాపీగా ఒక ముక్కని అలా లాగించాము అంటే మెత్తగా అలా గొంతులోకి అయితే దిగిపోతుందండి. ఇలాంటి సూపర్ టేస్టీ హల్వా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈరోజు నైటే గోధుమలు నానేసుకోండి. దాన్ని రేపు మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకుని రేపు ఈవినింగ్ కల్లా మీ పిల్లలకి మంచి హెల్దీ అయిన స్వీట్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసి చెప్పాను కదా, బాక్స్లో అయితే నేను తీసుకెళ్తున్నాను మా వారి కోసం, మా పిల్లల కోసం అయితే. నేనైతే మాత్రం అక్కడే ఒక 2-3 ముక్కలను అయితే తినేసానండి. ఇంకా ఇంత టెంప్టింగ్గా ఉండే ఈ హల్వానైతే మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం మీరు ఈ కొలతల ప్రకారం, కొలతలు అంటే ఇందులో పెద్దగా కొలతలు చెప్పేంత వరకు కూడా ఏమి లేవు కదా, చెప్పిన నైట్ గోధుమలు నానబెట్టుకోవడం, మన్నాడు పాలు పిండేటప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా మనం ప్లస్ గరిటితో కలియబెడుతున్నప్పుడు మాత్రం కొద్దిగా శ్రమ పెడితే ఇలాంటి టేస్టీ హల్వా ఇంట్లో చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఏమంటారు మరి? ఇంకా చెప్పాను కదా, నేనైతే 2 ముక్కలు అయితే లాగించేసాను. ఇదిగోండి అమ్మ కూడా తినింది, చాలా చాలా నచ్చిందిట తనకు కూడా. సూపర్ సూపర్ హల్వా. మరి ఇంకేమంటారు, గొంతులో వేసుకుంటే అలా గొంతులోంచి దిగిపోయే ఈ హల్వా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అమ్మకే ఇవ్వండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి వంటల వీడియోస్, వ్లాగ్స్, మనం వంటింటికి ఇంటికి చేసుకునే చిట్కాలు అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని కోరుకుంటూ రేపటి వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ అండి.